హాయ్ గైస్, నేనే మీ కళ్యాణరాజ్. వెల్కమ్ బ్యాక్ టు వచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో మొత్తం కూడా ఫుల్ డైలీ రొటీను. ఇది 5:30 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. కాకపోతే అప్పటి నుంచి అయితే నేను మొత్తం లెగిసి క్లీన్ చేసి అన్నీ చేసుకునేసరికి 6 అలా అయిందనమాట. 6 నుంచి అయితే వంట అదంతా స్టార్ట్ చేశాను. వంట స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా 5:06 అలా అయిందనమాట. ఇంకా గ్యాస్ ఆన్ చేసి ఇటువైపు ఎగ్స్ పెట్టాను క్యారేజ్లోకి అని. ఇటువైపు వచ్చేసరికి రైస్ పెట్టానండి. పెద్ద గిన్నె ఎందుకు పెట్టాను అనుకోవచ్చు. మళ్ళీ ముగ్గురే కదండి, డౌట్ వస్తుంది. మా బాబాయ్ వచ్చారనమాట నైటు. అందుకనేసి అయితే కొంచెం పెద్ద గిన్నె అనేది పెట్టాను. ఇటువైపు అయితే ఎగ్స్ పెట్టున్నానండి. మా కోసమని వంకాయ నెత్తళ్ళు ఉంటాయి కదా, అవి కుక్ చేశాను. మా హస్బెండ్ కోసం క్యారేజ్కి అయితే ఎగ్స్ అయితే కుక్ చేశాను. రెండు రెండు కూరలు ఎందుకో అనుకోవచ్చు. ఎగ్స్ అనేవి తక్కువే ఉన్నాయి, 3 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నెత్తళ్ళు వంకాయ కూడా తక్కువ అనమాట. ఇంకా అది ఇది కలుపుదాము అనుకుంటే అంత బాగోదు కదా అనేసి వంకాయ నెత్తళ్ళు కాంబినేషన్ బాగుంటుందని అది వేరే కూరలాగా. నెక్స్ట్ ఎగ్ వేరేగా కర్రీలాగా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి క్యారేజ్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, వంట అయిపోయిన తర్వాత క్యారేజ్ ప్రిపేర్ చేసుకున్నాక నేను కూడా ఇతను ఉండేటప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్నాను. దీపారాధన అంతా అయ్యేసరికి కరెక్ట్గా 7 అలా అయ్యిందండి. ఇంకా 7కి అలా అంతా అయిపోయింది. ఇంకా ఇతను కూడా బయలుదేరేశారు. ఇంకా బయలుదేరినప్పటికీ కూడా అలా మబ్బులు ఉంటూనే ఉన్నాయండి. అయితే ఇది మార్నింగ్ ఇది కాదులేండి. ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఈవినింగ్ అనమాట. ఈవినింగు 5కి అలా అనమాట. 5కి అలా వెళ్ళాను. వెళ్ళేటప్పుడు బాగుంది కదా అని చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. నెక్స్ట్ వచ్చేసరికి నైటు నైట్ అయితే రసం అయిపోయిందనమాట. రసం ఇటువైపు పెట్టుకున్నాను. మళ్ళీ నైట్ రైస్ నైట్ భోజనంలోకి రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా బాబాయ్ వచ్చారని చెప్పాను కదా, అతనైతే చికెన్ తీసుకొచ్చారండి. వచ్చిన రోజు కూడా ఏం కుక్ చేయలేదు. చికెన్ తెస్తాను అనేసి అంటే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టేసాను. అయితే నెక్స్ట్ అయితే ఇంకా రసం మరుగుతున్నప్పుడు చూపించాను కదా, ఇంకా రసం కూడా అయితే పోపు పెట్టుకున్నాను. పోపు పెట్టుకున్నది అయితే ఒక గిన్నెలోనైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇంకా చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదా, చికెన్ కోసం మసాలా పేస్టు అన్నీ రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్నాక ఇది కూడా గ్యాస్ పైన అయితే పెట్టేశాను. ఇంకా చికెను రసం నెక్స్ట్ రైస్ అయితే కుక్ చేసుకున్నాను కదా, చికెన్ కుక్ చేసేద్దాము అనేసి అయితే చికెన్ పెట్టున్నాను. నేను ఎప్పుడు కూడా చికెన్ తెచ్చాను అంటే క్లీన్ చేసిన వెంటనే గ్యాస్ పైన పెట్టేసి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు వేయించుకుంటానండి. ఆయిల్ ఏం వేయను. ఆయిల్ వేయకుండా అందులో వాటర్ ఉంటుంది చికెన్లో బాగా, వాటర్ అంతా ఇంకిపోయేంత వేయించుకున్న తర్వాత, వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు వేయించుకుంటాను అనమాట. దాని తర్వాత ఈ మసాలా ముద్ద ఏమైతే ఉందో అదైతే యాడ్ చేసుకుంటాను. అంటే ఆనియన్స్ పేస్ట్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని ఇక్కడైతే బాగా కలుపుకుంటున్నాను. నేను ఈ ప్రాసెస్లో చేస్తాను. ఈ ప్రాసెస్లో చేస్తే ఆ చికెన్ అనేది నీచు వాసనలాగా వస్తుంది కదా, అదొక స్మెల్. ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ముక్క కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని అలా చేస్తానన్నమాట ప్రతిసారి. ఆ చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో వాటర్ అంతా ఇంకిన తర్వాత ఆయిల్ వేసి అప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేసి బాగా వేయించుకుంటాను. ఇలా వేయించుకుంటాను అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఈరోజు ఏంటంటే కర్రీ కొంచెం డిఫరెంట్గా చెయ్యు అన్నారు. అందుకని డిఫరెంట్గా చేద్దామని చేశానండి. కాకపోతే ప్రాసెస్ అంతా మీకు చూపించలేదు. అంటే ఎలా వస్తుందో ముందు చూద్దాము, బాగుంటే మీతో షేర్ చేయొచ్చు అని. డిఫరెంట్గా అంటే ఏం లేదు, మామూలుగా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే వేయించుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. కారం స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకొని వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మగ్గిపోతుంది. మగ్గడానికి ఒక 2 మినిట్స్ ఉంది అనేటప్పుడు గడ్డ పెరుగు వేసుకోండి. గడ్డ పెరుగు వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. కర్రీ టేస్ట్ కానీ గ్రేవీ కానీ చాలా బాగుంటుంది. అది ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. నేను ఎందుకంటే పెరుగు వేసింది మీకు చూపించలేదు, ముందు నేను ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో చూసాక మీకు చెప్దామని. చాలా బాగుందండి. చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో.
కలర్ఫుల్‌గా చికెన్ కలర్ఫుల్ కాదు, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. చికెన్ కర్రీ కుక్ చేసేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.